ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పరిశీలించారు. రైతులకు పంటలు పండించుకోవడానికి సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందని మంత్రి తుమ్మల అన్నారు. ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టు ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. సీతారామ మెయిన్ కెనాల్ 4 పంప్ హౌస్లతో పాటు మేజర్ పనులు పూర్తి అయ్యాయని, సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్కు నీరు తరలించి సాగర్ నీరు వైరా ప్రాజెక్టుకు తరలించి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్ట భూములకు ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని తెలిపారు. నాగార్జున సాగర్ కెనాల్ వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావాలి. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఉంది. వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదే విధంగా పంటకు సంబంధించింది. ఆ 30-40 వేల ఎకరాలతో పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకా సాగర్ ప్రాజెక్టుకి ఈ నీరు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు.